దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి కరోనా లాక్డౌన్ నుంచి కూడా మరి లైవ్ ద్వారా, మరి ఆన్లైన్ ద్వారా లోకల్ ఛానల్స్లో మరియు సోషల్ మీడియాలో హోలీ చర్చ్ ఆరాధన కార్యక్రమాలు అందరికి కూడా అందిస్తూ ఉన్నాం. అందులో భాగముగానే ఈ రోజున మరి ఈ ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం. అందరూ కూడా తలలో వంచి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభిద్దాం. ప్రార్థన. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రములు నాయన. దయగలిగిన ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మీ దాసునిగా, మీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి ఆదివారపు ఆరాధన ఈ విధముగా కొన్ని లోకల్ ఛానల్స్లోను మరియు సోషల్ మీడియా ద్వారా కొన్ని వేల మంది హృదయాలను ప్రభావితము చేయడానికి మీరు ఇస్తున్న అవకాశం కొరకు వందనాలు. రాబోయే రోజుల్లో లక్షలాది మందిని ఈ కార్యక్రమాలు చేరుకోవడానికి మీరు చూపిస్తున్న కృప కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఆరాధన క్రమమంతా మీకు మహిమకరంగా జరిగించండి తండ్రి. మరి మీరు మాకు అప్పగించిన పరిచర్యలన్నీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రార్థించి ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, పాటల యందును, స్తుతి ఆరాధన యందును, వాక్య పరిచర్య యందును, ప్రార్థన విజ్ఞాపనములతో, ఆశీర్వాదములతో ముగించు వరకు కూడా ఈ ఆరాధన క్రమమంతయు మీకు మహిమకరముగా, అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరగడానికి కృపదాయి చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని స్తుతించుడి అనే మొట్టమొదటి స్తుతి పట్టు ద్వారా మనం ఈ ఆరాధన క్రమంలో ముందుకు వెళదాం. మనందరికి వచ్చిన పాట మీరు కూడా పాడుతూ చప్పట్లు కొడుతూ నాతో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
పరక్రమ కార్యము బాటి ఆయన్న పరక్రమ కార్యములు బాటి ఆయన్న ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను సన్నతంత్రుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆశలతో మనము ఈ 2020లో అడుగుపెట్టాం, కానీ మనం ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. అందుకే ఒక భక్తుడు రాసిన పాట, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక అనే పాట మనం పాడుకుందాం. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నిలవాలని, నీ ఆత్మతో నేను నడవాలని, నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మతో నేను నడవాలని, నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని,
నీ మనసు నాకిలా రావాలని, నీ మనసు నాకిలా రావాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ కృపలో నా మది నిండాలని, నీ కృపతో నా మది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెదకాలని, ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెదకాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని, అపవాదిని చితుక త్రొక్కాలని, అపవాదిని చితుక తొక్కాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజులు కాపరులుగా ఉన్న మేమందరం కూడా చాలా మేల్కొని సరి అయిన ఒక జాగ్రత్త కలిగిన పరిచర్య చేయాల్సిన దినాలు. అందుకే నా తోటి సేవకులకి ప్రభు తోటలో నా జత పని వారి కొరకు ఈ పాట పాడుతూ ఉన్నాను. మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినవోయ్ కాపరి. మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినవోయ్ కాపరి.
మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినబోయ్ కాపరి. మేతలేక నీ గొర్రె గోల గోల మనుచుంటే, వంచకుడు శోధకుడు దోచుకొని పోతుంటే, మేతలేక నీ గొర్రెలు గోల గోల మనుచుంటే, వంచకుడు శోధకుడు దోచుకొని పోతుంటే, మందముగా ఉండకోయి కాపరి, నీ మంద చెదరిపోవునోయి కాపరి. మందముగా ఉండకోయి కాపరి, నీ మంద చెదరిపోవునోయి కాపరి. మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినబోయ్ కాపరి. నీరు త్రాగని గొర్రె నీ వైపే చూస్తుంటే, వడివడిగా మడుగులోకి తడుపబోయి కాపరి. నీరు త్రాగని గొర్రె నీ వైపే చూస్తుంటే, వడివడిగా మడుగులోకి నడుపబోయి కాపరి. ఆలస్యం చేయకోయి కాపరి, నిన్ను నమ్మి ఉన్న గొర్రెలోయి కాపరి. ఆలస్యం చేయకోయి కాపరి, నిన్ను నమ్మి ఉన్న గొర్రెలోయి కాపరి. మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినబోయ్ కాపరి. గొర్రె గొర్రెకు మధ్య గొడవలెన్ని ఉన్నా, బలమైన గాయముతో బాధపడుచున్నా, గొర్రె గొర్రెకు మధ్య గొడవలెన్నో ఉన్నా, బలమైన గాయముతో బాధపడుచున్నా, కన్నీటితో కడుగబోయి కాపరి, వాక్యముతో మాన్పబోయి కాపరి. కన్నీటితో కడుగబోయి కాపరి, వాక్యముతో మాన్పబోయి కాపరి. మేలుకో
మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినవోయ్ కాపరి. మేలుకో మేలుకో కాపరి, నీ గొర్రెల స్వరమినవోయ్ కాపరి, నీ గొర్రెల స్వరమినవోయ్ కాపరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం కూడా ఒక స్తుతి ఆరాధన పాట పాడుకుని అనంతరం మనం వాక్య పరిచర్లోనికి వెళదాం. ఈ పాటలో వింటున్నప్పుడు అందరూ కూడా విశ్వాసంతో దేవుని ఆరాధిస్తూ ఏకీభవించాలని మనం చేస్తున్నాను. మహిమ ఘనత కర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. బండ నుండి నీళ్ళిచ్చిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ప్రైజ్ ది లార్డ్. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మృతులను లేపిన సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు,
మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రార్థించి వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. దయగలిగిన మహాతండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనములు తండ్రి. ఈ సమయంలో మేమందరము కూడా వాక్య పరిచర్య కొరకే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీరే మా అందరితో మాట్లాడండి. ముఖ్యంగా నాయనా, నీ దాసునని నన్ను మరుగుపరిచి వినుచున్న ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయములను మీరు తాకండి, అంతరంగములను తాకండి. ప్రతి ఒక్కరి హృదయములు మీకు ప్రభావితమగులట్లుగా ఒక మంచి సందేశముతో ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ పొందండి. మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈరోజు మన అంశము అవసరతలు తీర్చే దేవుడు. చాలా శ్రద్ధగా వినండి. అవసరతలు తీర్చే దేవుడు అనే అంశంపై మీకు కొన్ని మాటలు ప్రకటిస్తున్నాను. ప్రస్తుతానికి మనమున్న కాలం కరోనా కష్టకాలం. ఎంతోమంది ఎన్నో అవసరాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో లోట్లలో ఉన్నారు, ఎన్నో కొదువుల్లో ఉన్నారు, ఎన్నో అక్కరతలలో ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన దేవుడు ఎంతమాత్రం మనలను వదిలిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా, నిశ్చయముగా ఆయన మన అవసరతలను తీరుస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, అవసరమును తీర్చే దేవుడు. మనందరికీ ఎన్నో అవసరతలు ఉన్నాయి. మన అంశము మన అవసరతలు తీర్చే దేవుడు మన దేవుడు. ఎలా తీరుతాయి అవసరాలు? ఆర్థికమైనటువంటి సమృద్ధి ఉన్నప్పుడు అవసరాలు తీరుతాయి. మనకేదైనా ఆర్థిక రాబడి ఉన్నప్పుడు అవసరాలు తీరుతాయి. ఇన్కమ్ ఉంటే కదా మన అవసరతలు తీరేది. మరి ఇది ఎలా సాధ్యం? మన అవసరాలను ఎలా దేవుడు తీరుస్తాడు అంటే అక్కడ రాశాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నటువంటి మన జీవితంలో ఆయన మన అవసరతలన్నీ కూడా తీర్చేటటువంటి దేవుడు. ఎలా అనగా ఐశ్వర్యము ఆయనది, ధనము దేవుని యొద్ద ఉంది, ఐశ్వర్యము దేవుని యొద్ద ఉంది. కనుక తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మన అవసరాలన్నీ తీరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన కష్టకాలంలో నువ్వు ఏ అవసరతలో ఉండి ఈ వాక్యము వింటున్నావో, నీ అవసరత ఏమైనదో, నువ్వు ఏ మేలు జరిగితే బాగుండని కోరుకుంటున్నావో,
ఎలాంటి కార్యం కొరకు నువ్వు ఆశపడుతున్నావో ఈ రోజున దేవుని సేవకునిగా విశ్వాసముతో ప్రకటిస్తున్నాను, ప్రభు నీ అవసరాన్ని తీర్చబోతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన మాటలు వింటున్న నీవు, ప్రభు మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో మన అవసరతను తీర్చగలిగిన దేవుడని మీరు గ్రహించండి. మన అవసరతలు తీర్చగలిగిన దేవుడని మీరు నమ్మండి. ఈ రోజున నీ అవసరత ఏమై ఉన్నదో దేవునికి చెప్పు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డల, నేను కూడా చాలా అవసరాలు కలిగి ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ఎన్నో అవసరతలు కలిగి ఉండి ఉంటారు. కానీ మనందరి అవసరతలు ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తే ఖచ్చితముగా నిశ్చయముగా మన అవసరతలను తీర్చే మహాదేవుడు. ఎలా తీరుస్తాడు అనుకుంటున్నారా? మనం ఆయన నమ్ముకున్నాం, ఆయనను మనం ప్రేమిస్తున్నాం, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం. ఖచ్చితంగా మన పక్షంగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరములో ఒక మాట ఎలా తెలియచేశాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. మనం ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. లోకమును ప్రేమించుట విడిచిపెట్టాం, లోక సంబంధమైన వాటిని ప్రేమించుట విడిచిపెట్టాం. మనలను ప్రేమించి మన కొరకు పరలోకం విడిచి భూలోకానికి దిగి వచ్చి మనందరి పాప శాప శిక్ష తన మీద వేసుకుని తన ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రేమించడం ప్రారంభించిన జీవితాలు మనవి. ఇలాంటప్పుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి మేలు చేసే దేవుడట. వారికి మేలు కలుగునట్లుగా సమస్తమును సమకూర్చి జరుగుచున్నవి అని పౌలు గారు చెప్తున్నాడు. అక్కడ అంటాడు ఒక మాట, సమస్తము సమకూడి జరుగుచున్నవి. అక్కడ ఒకట నంకేసి కింద రాసిన అర్థం ఏంటో చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని పాఠాంతరములోని అర్థము అని రాశాడు అక్కడ. అంటే పిల్లరా, మనకు మేలు కలిగినట్లుగా అన్నీ సమకూర్చేది దేవుడే. ఎలా సమకూడతాయి? అటుకయ్యే వచ్చి పడిపోతాయా? లేదు. మనకేమి కావాలో, మన అవసరతలు ఏమై ఉన్నాయో, ఏది సమకూరిస్తే మన అవసరత తీరుతుందో, మన కొదువ తీరడానికి, మన లోటు పూడ్చబడ్డానికి ఏ అవసరతను బట్టి ఏది దేవుడు సమకూరిస్తే ఆ కార్యం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే ఈ రోజున అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును సమకూరుస్తాడు, ఆర్థిక సమస్యలో ఉన్న వారికి ఆర్థికమైన సహాయాన్ని సమకూరుస్తాడు, కృంగిపోయిన వారిని ధైర్యముతో నింపి వారిని లేపుతాడు. ఎవరికి ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతను సమకూర్చగలిగిన దేవుడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ప్రభువు నమ్మదగిన వాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనకు ఏమి కావాలో అవి సమకూర్చగలిగిన మహాదేవుడు. మన అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన మహాదేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, వాటికి అవే వచ్చి సమకూడతాయి అనుకోవద్దు. నీ అవసరతలు తీర్చే దేవుడున్నాడే, ఆయనే మనకు కావలసినవన్నీ సమకూర్చి తన కార్యాలు జరిగిస్తాడు. నేను ఈ వర్తమానం ప్రకటిస్తున్నప్పటికీ గుడివాడ టౌన్ చర్చికి ఇప్పటికి 3 నెలలు పెండింగ్లో ఉంది రెంట్, నెలకి 30,000 చొప్పున. ఈ వాక్యం ప్రకటిస్తున్న రోజుకి తర్వాత 1వ తారీఖుకి 4 నెలలు, అంటే 4 3 12, 1,20,000 రెంట్ బాకీ పడిపోయిన పరిస్థితి. ఈ కరోనా సమస్యల వల్ల ఆరాధనలు లేవు, ప్రార్థనలు జరగలేదు, చర్చి ఆరాధనలు పెట్టుకోలేదు, ఎన్నో సమస్యలు. నా అవసరత ఏమిటో దేవునికి చెప్పుకుంటున్నాను రోజు. నా వల్లే మీరు కూడా ఏ అవసరతను కలిగి ఉన్నారో, ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవసరత. పిల్లరా, అయితే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త కలిగి చూసినప్పుడు మన అవసరతలు తీర్చే దేవుడు మన దేవుడు. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడు మీ ప్రేమను చూస్తున్నాడు. మీకేం కావాలో మీ అవసరత తీరేటంతగా అవి సమకూర్చగలడు. ఆయన మీద అనుకోండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయనకు అసాధ్యమైనది లేదు.
అందుకే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రభు అంటాడు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. ఎంత అద్భుతమైన ఆ మాట చెప్తున్నాడండి మన దేవుడు. సంగమా, ఈరోజు నువ్వు ఏ అవసరతలు ఉన్నావో నీ అవసరత తీరునంతటి గొప్ప సహాయము దేవుడు నీకు చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో నీ ఇబ్బందిని తొలగించేటంత గొప్ప సహాయము నీకు చేస్తాడు. ఒకవేళ భవిష్యత్తు మీద ఏ గొప్ప ప్రణాళికను నువ్వు కలిగి ఉన్నావో నీ నిధులను నింపునంత సహాయమును దేవుడు నీకు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు పిల్లరా. ఈ కరోనా టైంలో జానన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కోవిడ్-19 రిలీఫ్ వర్క్స్ ఎంతో చేశాను. ఇప్పటికీ చేస్తూనున్నా. ఈ షూటింగ్ అనంతరం కూడా ఒక ప్రోగ్రాం పెట్టాను పిల్లరా. ఎన్నో చేస్తున్నాను. అయితే నాకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయాలని ఉంది. అయితే నాకు నిధులు లేవు. కేవలం విశ్వాసంపై ఆధారపడి సంఘాల మీద ఆధారపడి చేస్తున్న జీవితం సేవ. దేవుడే నాకు ఏదైనా సమకూర్చాలి. అవును, నా ఆశ ప్రజలకు సేవ చేయాలి. 1 దేవుని సేవ, 2 ప్రజాసేవ. మరి నీ ఆశ ఏమై ఉన్నదో, నీ అవసరత ఏమై ఉన్నదో, భవిష్యత్తు పట్ల నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో నీ నిధులను నింపునంతగా నీ అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. ఒక మంచి పనికి నువ్వు పూనుకున్నప్పుడు, చెడ్డ పని కాదు, స్వార్థం కోసం కాదు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, మన గొప్పతనం కొరకు కాదు, మనము మరుగున ఉండి, మనము తెర వెనుకన ఉండి మన దేవుని మహిమపరుస్తూ మన ప్రభువుని అనేకుల ఎదుకు చూపిస్తూ పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళే నీ ప్రతి ప్రణాళికలో నీకు కావలసిన అవసరతల విషయంలో నీ నిధులనే నింపగలిగిన దేవుడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మన నిధులను నింపుతానని ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు. మన నిధులను దేవుడు నింపగలిగితే మనం ఎంత గొప్ప పరిచర్య చేయొచ్చో కదా. నిజంగా దేవుని ప్రేమను అనేకులకు పంచాలనుకున్న వారు ఎవరికైనా వారి నిధులను సమృద్ధిగా దేవుడు నింపగలిగితే ఎంత గొప్ప సేవ చేయగలుగుతారు. అవును ప్రియులారా, ప్రభు ఎంత అవసరాలు తీరుస్తాడంటే ప్రస్తుతం నీ అవసరతను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో నీకు అవసరమయ్యే వాటి నిమిత్తమై నీ నిధులను నింపగలిగిన గొప్ప దేవుడు ఆయన. భవిష్యత్తులో నీ అవసరాల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అవసరం తీర్చడమే కాదు, నిధులు ఎందుకు? భవిష్యత్తు యొక్క అవసరతలు తీర్చడానికి నిధులు. అంటే నీ అవసరాన్ని తీర్చే దేవుడు తాత్కాలికమైన నీ అవసరతలు తీర్చేవాడు మాత్రమే కాదు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు భవిష్యత్తులో నువ్వు ఎలాంటి అవసరతలను ఎదుర్కోబోతున్నావో అవి కూడా తీర్చబడడానికి నీ నిధులను అడ్వాన్స్గా ముందుగానే నీ నిధులను నింపే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే పిల్లరా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, విశ్వాసము కలిగిన వారిగా, దేవుని పైన గొప్ప నమ్మకాన్ని కలిగిన వారిగా, మంచి ఆత్మీయులుగా ఆత్మఫలాలు ఫలిస్తూ ఆయన మహిమ కొరకు మీరు దైవికమైన ప్రయాణంలో ముందుకు వెళ్ళండి. మీకేం కావాలో, నాకేం కావాలో, మన తోటి వారికి ఏం కావాలో, మన సంఘ కాపరులకు ఏం కావాలో, మన తోటి విశ్వాసులకు ఏం కావాలో, మన బంధుమిత్రులకు ఏం కావాలో అన్నీ ఎరిగిన దేవుడు ఒక్కొక్కరి అవసరతను తప్పక తీర్చి వారిని తనకు సాక్షులుగా వాడుకోగలిగిన దేవుడు ఆయన. పిల్లరా, అందుకంటాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నిధులు నిజంగా నింపుతాడా? నింపుతాడు లేదా? బైబిల్లో ఎన్ని అనుభవాలు లేవు చెప్పండి. ఒక భక్తుడు ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అంటే ఎంత నింపితే దేవుడు అది కింద పొర్లిపోతుంది చెప్పండి. దేవుని బిడ్డలారా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే పిల్లరా సమృద్ధిని పొందిన స్థితి. మనమేమో ఈ భయంకరమైన కరోనా వల్ల ఘోరమైన కష్టాల్లో, కొదువుల్లో ఉండిపోయాం. ఎన్నో అవసరాలు మనల్ని పీడిస్తున్నాయి, ఒక్కొక్కసారి కృంగదీస్తున్నాయి, ఒక్కొక్కసారి దిగులు పడిపెట్టేంతగా బాధ పెడుతున్నాయి. అయినను మన దేవుని వైపు చూస్తూ ధైర్యముతో ముందుకెళ్తున్నాం. కొంతమంది అనుకుంటారు, వాళ్ళకేంటి అయ్యగారులు మంచి డామ్ డూమ్ కోట్లు గీట్లేసి బ్రహ్మాండం ప్రసంగాలు చేస్తున్నారు అనుకుంటారు. ఒంటి మీద కోటే ఉంటుంది, అకౌంట్లో కోట్లు ఉండవు. మాకు
విశ్వాసముతో చేస్తున్న పరిచర్య, విశ్వాసముతో చేయుచున్న సేవ. ప్రకటించు వారికి అవసరతలుంటాయి, వినుచున్న వారికి అవసరతలుంటాయి. అయితే మనందరి అవసరతలను ఒక దేవుడు చూస్తున్నాడు. ఆయన నేను మీకు ప్రకటిస్తున్న లోకరక్షకుడును సృష్టికర్తయును లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల అయిన, లోకమును ఎంతో ప్రేమించి భూలోకమునకు దిగివచ్చి లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మన అవసరతలన్నీ చూస్తున్నాడు. ఆ అవసరతలన్నీ తీర్చుటకును పూడ్చుటకును సహాయము చేయగల దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించండి, దేవుని యందు ప్రేమ కలిగి జీవించండి, దేవుని ప్రేమను అనేకులకు పంచేవారిగా జీవించండి. దేవుని ప్రేమతో మీ విశ్వాస జీవితమును పరిపూర్ణముగా మీరు మిళితము చేయండి. అదే దైవ ప్రేమతో ప్రయాణం చేయండి. దేవుని ప్రేమతో తీర్మానాలు తీసుకోండి. దేవుని ప్రేమతోనే నిర్ణయాలు చేయండి. దేవుని ప్రేమతోనే ప్రయాణం మొదలు పెట్టండి. మీ లైఫ్లో చాలా గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు. నా మట్టుకు నా జీవితంలో నేను చెప్తాను. బాల్య దశలోనే తండ్రిని కోల్పోయిన వాడిని, 12 ఏళ్ల వయసులో నాన్నగారు చనిపోయారు. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. అమ్మ విడోగా ఎన్నో కష్టాలు పడింది నా కళ్ళ ముందు. మా ఊరిలో ఒక సహోదరి తీసుకుని వెళ్ళి, మా ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఒక పట్టణంలో, వాళ్ళ నాన్నగారు కూడా విద్యావంతుడు, అప్పట్లోనే ఎస్ఎల్సీ చదివాడు డాడీ, మంచి చదువుకున్న వ్యక్తి కడుపును పుట్టాడు. తీర చూస్తే తండ్రి చనిపోయాడు. ఇతను బాగా చదువుతాడు, ఏదైనా హాస్టల్లో పెడితే బాగుపడతాడని నన్ను తీసుకునే వాళ్ళు ఒక అనాథ హాస్టల్లో జాయిన్ చేసింది ఆ సహోదరి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక అనాథ హాస్టల్లోనే చదువుకున్నాను. మీరు నమ్ముతారా? ఎంత ఘోరమైన కష్టాల నుంచి నేను వచ్చానో, దేవుడు ఈరోజు నన్ను ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో కాదు కానీ ఒక మంచి పరిచర్య చేసే విషయంలో, కళ్ళ ముందు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా కనపడితే వచ్చి అడిగితే కాదనకుండా ఆదరించగలిగే వ్యక్తిత్వం విషయంలో దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏం కావాలండి మనకి? 10వ తరగతి చదివినోడిని మీరు నమ్ముతారా? మన భారతదేశం కాకుండా 5 దేశాలలో అడుగుపెట్టి వచ్చాను. ఇతర దేశాలు వెళ్ళి సంఘాలలో వాక్య పరిచర్య చేసి వచ్చే అదృష్టం ఈ దీనుడికి దేవుడిచ్చాడు. ఇంతకంటే ఏం కావాలండి మనకు ఆశీర్వాదం? నేనైతే ఈ విషయంలో దీనికంటే గొప్ప ఆశీర్వాదం లేదని నేను నమ్ముతాను. చాలా తృప్తికరంగా నా జీవితంలో నేను దేవుని స్తుతిస్తున్నాను. కానీ నాకు ఒక అవసరం ఉంది. కళ్ళ ముందు చాలామంది నిరుపేదలు ఉన్నారు, వారిని ఆదుకోవాలి. ఆదుకోవడం అంటే ప్రకటించుకోవడానికి కాదు, పబ్లిసిటీకి కాదు, ఖచ్చితంగా ఆదుకోవాలి, నిజాయితీగా ఆదుకోవాలి. ఇది యేసయ్య ప్రేమ అని నేను వారికి చెప్పాలి. యేసు ప్రేమను బట్టి ఆ మంచి సేవలు నేను చేయాలి. నా అవసరతలు అవి, నా నిధులు అవి నిండాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరందరూ కూడా వాక్యానుసారంగా గమనించండి. మన యొక్క అంశం ఈ రోజున అవసరతలు తీర్చే దేవుడు. మన మూలవాక్యం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరతలన్నీ తీర్చే దేవుడు అండి. నిజంగా నువ్వు ఏ అవసరం కలిగి ఉన్నావో రా, దేవుని యొద్ద మోకరించు. ఖచ్చితముగా, నిశ్చయముగా నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అంతేకాదు, మరొక వచనం కూడా మీకు నేను చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదువుతూ ఉన్నాను. ప్రియులరా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఏం చేస్తాడు దేవుడు? అంధకార స్థలములో ఉంచబడినటువంటి నిధులను మనకిస్తాడట. రహస్య స్థలములలోని మరుగైన ధనమును మనకిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకు సార్ అంధకారంలో ధనం తెచ్చి మనకు ఎందుకు ఇస్తాడు? ఆ నిధులు మనకు ఎందుకు ఇస్తాడు? మరుగైన ధనం మనకు ఎందుకు ఇస్తాడంటే, నేనే యెహోవానని మీరు తెలుసుకోవాలి. మీరు ఒక మాట గుర్తించండి. ఘోరమైన కష్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇక నాకు జీవితమే లేదు అని మీరు అనుకున్న తర్వాత, హఠాత్తుగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా
దేవుడు ఒక అద్భుతము చేస్తూ మీకు ఒక కొత్త లైఫ్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేనే యెహోవానని మీరు తెలుసుకోవాలి, నేనే యేసుక్రీస్తునని మీరు తెలుసుకోవాలి, నేనే సృష్టికర్తనని మీరు తెలుసుకోవాలి, నేనే నిజమైన దేవుడనని మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, అంటే నీవు సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నీ నిధులను నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు సత్యాన్వేషణ చేసి సర్వసత్యములోనికి నువ్వు నడిపించబడాలనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను తన సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఎన్నో సాక్ష్యాలు మీరు వినుంటారు. ఎంతోమంది ఇక జీవితంలో సర్వం కోల్పోయిన తర్వాత సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి, మరణపు అంచు వరకు వెళ్ళి నిజ దేవుడైన యేసుక్రీస్తు స్వరము విని తిరిగి వెనకకు వచ్చి ఇవాళ ఆయన సాక్షులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చనిపోవాలనుకుని దేవుని దర్శనాన్ని పొంది ఆయన వెలుగును చూచి, కొందరు ఆయన స్వరముని విని, కొందరు ఆయన ప్రభావాన్ని చూచి తిరిగి వెనకకు వచ్చి ఈ రోజున ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఆయన పక్షంగా సాక్ష్యం చెబుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో ఒక్క మాట అర్థం చేసుకో. మన అంశం మన అవసరతలను తీర్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చేస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ ఘోరమైన స్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు వింటున్న మన జీవితంలో నీ నిధులను నింపే దేవుడిని నీకు పరిచయం చేస్తున్నాను. అంధకారంలో ఉన్న ధనాన్ని, రహస్యమున్న ధనాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడి గురించి నీకు చెప్తున్నాను. ఈరోజు ఆయన వాక్యం వింటున్న నీవు, నేను, మనమందరము కూడా ప్రభు పిల్లలుగా, ఆయన జనముగా, ఆయనకిష్టమైన బిడ్డలుగా, ఎలాంటి కరోనా కష్టం కావచ్చు, మనల్ని ఎంత కృంగతీసే సమస్యలు కావచ్చు, మనలను ఎంతగా బాధించే పరిస్థితులు కావచ్చు, వాటికి మనం భయపడకుండా, వాటికి మనము జడియకుండా, వీటన్నిటి నుంచి విడిపించి మా అవసరతలన్నీ తీర్చగలిగిన ఒక మహాదేవుడు నాకున్నాడని నమ్మి విశ్వసించి ఆయన వైపు నువ్వు చూడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యం విన్న వాళ్ళు అర్థం చేసుకోండి, ఇవన్నీ క్రైస్తవులకే చేస్తాడా అండి? చర్చికి వెళ్ళే వాళ్ళకే చేస్తాడా? క్రైస్తవులకు మాత్రమే దేవుడు మేలు చేసి మిగిలిన వాళ్ళు చేయరా అనే ప్రశ్న మీకు ఎవరికైనా వస్తుందేమో. ఒకవేళ దేవుడిని ఎరగని వారు వింటున్నారేమో. మీకు ఒక మాట చెప్తాను. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 16వ వచనం చదువుతున్నాను. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవుని బిడ్డలారు గమనించండి. ఏమండి, ఎవరైనా వినేవాళ్ళు ఇవి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకైనా అనుకోవద్దండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్న దేవుడు. తృప్తి, నిధులను నింపుట, సమృద్ధినిచ్చుట, నీ భవిష్యత్ అవసరాల గురించి కూడా ఆలోచించి నీ నిధులను నింపుట, తృప్తి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ పదాలన్నీ దగ్గర ఒకే భావం కలిగినవిగా ఉన్నాయి. గమనించండి. తృప్తిపరిచే దేవుడు. నా గిన్నె నిండి పొర్లు పోతున్నది అన్నాడే భక్తుడు. ఆయన ఎంత తృప్తిగా చెప్పాడు. అవును, నిన్ను తృప్తిపరిచేటంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు తన గుప్పిళ్ళు విప్పి. నేను ముగిస్తున్నాను. మరి ఆయన వాక్యం వింటున్న నీవు, నేను కూడా, మనము కూడా పిల్లరా దేవుని యొక్క ప్రణాళికను గుర్తించాలి. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తాడన్నాను కదా. ఒకసారి ఒక పెద్ద పళ్ళెం నిండా ఎక్కువ చాక్లెట్లు పెట్టి సండే స్కూల్ పిల్లలందరూ లైన్గా వచ్చి మీ గుప్పిళ్ళు ఎన్ని పడితే అన్ని తీసుకుని వెళ్ళండి అన్నాడట. లైన్గా వచ్చి పిల్లలు తీసుకుంటున్నారు. ఒక పాప వచ్చి నిలబడింది. తీసుకోమ్మా అన్నాడు. తీసుకోవట్లా. అయ్యో తీసుకోమ్మా, తీసుకో తల్లి, మీకోసమే తీసుకోరా అన్నాడు. తీసుకోవట్లా. ఏంటి అన్నాడు. మీ గుప్పిళ్ళతో పెట్టమంది. అయ్యో ఇదేంటమ్మా అందరూ నన్ను పెట్టమంటున్నావని అడిగాడు. ఎందుకు పెట్టమంటున్నావు నన్ను అన్నాడు. అంకుల్, నా చెయ్యి చిన్నది కదా, నా గుప్పిళ్ళతో తీసుకుంటే కొంచెమే వస్తాయి కదా, మీరు మీ గుప్పిళ్ళతో పెడితే నాకు బోల్డని వస్తాయి కదా అన్నట. ఆయన చిరునవ్వు నవ్వి తన గుప్పిళ్ళతో ఇలా పట్టుకుని ఇలా ఇస్తుంటే ఆ పాప గౌన్ వేసుకొచ్చింది. ఆ గౌన్ యొక్క చెంగి ఇట్లా పట్టుకుందంటండి.
దరిదాపుగా తన ఒడిలో తీసుకున్న పిల్లలందరికంటే ఎక్కువ చాక్లెట్లు ఆ బిడ్డ యొక్క ఆ చెంగులో పడినాయి. ఎంత గొప్ప తెలివి ఆ పాపకి. మనం కూడా కొన్నిసార్లు అయ్యా, దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నువ్వు నాకు అదే ఇవ్వు, ఇంకేం వద్దు, అదే ఇవ్వు, పిచ్చి ప్రార్థనలు చేస్తాం. ప్రభువా నువ్వు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వు అని ఎప్పుడైనా అడుగుతామా? మన గుప్పిళ్ళతో తీసుకునే ప్రయత్నాలు మనం చేస్తున్నాం, మనముగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే తక్కువ ఆశీర్వాదాలు వస్తున్నాయి, తక్కువ అవసరాలు తీరుతున్నాయి, ఇంకా ఎన్నో అవసరాలు మిగిలిపోతున్నాయి మనకి. అలా కాదు, దేవుణ్ణి అయ్యా నువ్వే నీ గుప్పిలి విప్పు నా కొరకని అడిగితే ఎంత గొప్ప సమృద్ధి వస్తుందండి. నిధులు నిండుతాయి, గిన్నె నిండి పొర్లుతోంది, భవిష్యత్ అవసరతలన్నీ కూడా తీరుతాయి. అలాంటి సమృద్ధికరమైన దీవెనలు మన దేవుడు ఇవ్వగలడు. మన అంశం మన అవసరతలు తీర్చే దేవుడు. మూలవాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు ఆశీర్వదించి మనందరి అవసరతలు తీర్చి మనలను తన సాక్షులుగా వాడుకొనుగాక. ప్రస్తుత అవసరతలు తీర్చుటే కాక భవిష్యత్తులో మనం ఎన్ని అవసరాలు ఎదుర్కోబోతున్నాం మనకు తెలీదు, కానీ మన భవిష్యత్తు అంతా ఎరిగిన దేవుడు. భవిష్యత్తులో మన అవసరతలన్నీ తీరడానికి కావలసిన సమృద్ధితో మన నిధులను దేవుడు నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేయడానికి ముందు ఈ కరోనా కష్టకాలంలో కోవిడ్-19 రిలీఫ్ వరకు ఎంతో పని నేను చేస్తున్నాను. ఒకసారి అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాం, దయచేసి మీరు వీక్షించండి. అవి మీరు వీక్షించిన తర్వాత ప్రార్థనాశలతో నేను ముగిస్తాను. ఎన్నో సేవలు చేస్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం విశ్వాసంతో మాత్రమే చేస్తున్నాను. సంఘ బిడ్డలు, నాకు తెలిసిన టీవీలో వాక్యం విన్న నా అభిమానులు, అలాగనే మరి నాకున్న సంఘాల్లోనే కొద్దిమంది ప్రజలు వారి దశం భాగాలు, వారు ఇచ్చే కృతజ్ఞత కానుకల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి భాగము దేవుని కొరకు తీసి ఈ సేవలు చేస్తున్నాను. కొంతమంది నేను చేసినవి చూసి కొంతమంది ఆర్థికంగా కానుక పంపి ఈ కానుక కూడా అలాంటి ట్రస్ట్ పరిచయకు వాడమని ఇస్తున్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మ్యారేజ్ డే సందర్భంగా ఒక కుటుంబం కొంతమందికి సేవలు చేయమని ప్రోత్సహించారు. అలాగనే నేను చూపిస్తున్న కొన్ని కార్యక్రమాలు చూసి ఒక 2-3 కానుక పంపి ఇది ఆ సేవ కొరకు వాడండి అయ్యగారని చెప్పారు. వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు కూడా మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలను గ్రహించి వీక్షించి ఈ మంచి సేవని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రోత్సాహంతో బలపరచండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఎంతమంది బిడ్డలైతే మీ వాక్యమును ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆలకించారో, విశ్వాసముతో వాక్యము విన్నారో వారందరిని దీవించండి, వారందరిని ఆశీర్వదించండి. గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములతో మీరు వారిని నింపండి. ప్రియ తండ్రి, మరి ఈరోజు నేను ఈ లోకల్ ఛానల్లో ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహాయం చేసిన ఒక కుటుంబం ఉన్నారు. వలివర్తిపాడు నుంచి సహోదరి యేసుమక్క గారు, వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మందపాడు నుంచి కూడా ఒక సహోదరి టీవీకి కానుకిచ్చారు. రిటైర్మెంట్ సహోదరి, ఆ ఎంప్లాయ్ గారు, వారిని కూడా అక్కగారిని కూడా దీవించండి, వారికి కూడా దీవెనలు ఇవ్వండి. ఈ 2 కుటుంబాలు టీవీ పరిచర్య కొరకై ఈ లోకల్ ఛానల్ చూసి సహాయం చేశారు. వారిద్దరికి సమృద్ధిని దీవెనలు, సమృద్ధిని ఆశీర్వాదం. సహోదరి యేసుమక్క గారికి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనివ్వండి. అలాగే మందపాడి నుంచి సహాయం చేసిన అక్కగారిని దీవించి వారి కుమార్తెను కూడా దీవించండి. కృప ఈ 2 కుటుంబాలపై ఉంచండి. అంతేకాదు, నేను చేస్తున్న ట్రస్ట్ సేవలను ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ శ్రేష్టమైన దీవెనలు, సమృద్ధిని, ఆశీర్వాదాలు వారందరికీ దయచేయండి. అలాగే తండ్రి, ట్రస్ట్ సేవల కొరకు ఇంకా ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నీ చిత్తమైతే వారందరికీ మేము సేవలు అందించి మీ ప్రేమను పంచే కృప, సామర్థ్యము నాకు కూడా దయచేయండి. ఎవరెవరు ఏ ఏ అవసరములో ఉండి విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నజరేయుడైన యేసు నామములో వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక. ఆమేన్. అద్భుతములు చేయండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మా కొరకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. నేటి మారుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డలకును, ఎవరెవరు ఏ అవసరం నుండి దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించారో వారందరి అవసరతలు తీర్చబడినట్లుగాను, మేము చేస్తున్న జానున్న చారిటబుల్ ట్రస్ట్ పరిచర్య అవసరాలన్నీ తీర్చబడినట్లుగాను, మేము చేస్తున్న సంఘముల సువార్త టీవీ పరిచర్ల అవసరతలన్నీ కూడా తీర్చబడినట్లుగాను, మమ్మలను సేవలో ఆర్థికముగా ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబములకును ఆయన కృప తోడుండి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మీ అందరిని దీవించునుగాక. దేవుని చిత్తమైతే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే లోకల్ ఛానల్లో ఎక్కువేమి కాదు, ఒక చిన్న కానుక సరిపోతుంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ లోకల్ ఛానల్స్లో కార్యక్రమాలకి మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరిని దీవించుగాక. ఆయన చిత్తమైతే మరొక వారం కలుసుకుందాం. అప్పటి వరకు ఆయన కృప మనందరికీ తోడైండునుగాక. అందరికీ వందనాలు. మీ అందరికి నా వందనం చెప్పేది ఏంటంటే, అయ్యగారి సేవలో ధ్యానాన్న శాస్త్రులకు అందించిన మా మనవరాలకి 10,000 రూపాయలు పెళ్లి కానుక అందిస్తున్నాడు. ధ్యానాన్న ఎన్నో సేవలు, గొప్ప గొప్ప సేవలు చేస్తున్నాడు. దేవుని నామ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ధ్యానాన్న శాస్త్రి తరఫున మా పాస్టర్ గారు కొన్ని సేవలు ఈ కరోనా టైంలో మామూలుగా కాయగూరలు కానీ, భోజనాలు కానీ 70 మందికి ఒక రోజు భోజనాలు పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు మా మనవరాలకి మ్యారేజ్ టైంలో, ఈ కరోనా టైంలో మేము కష్టాల్లో ఉంటే జానన్న గారు పిలిచి పెళ్లిగానుగా 10,000 రూపాయలు నగదుగా ఇచ్చారు. ఆయనకి దేవుని నామకి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా చాలామందికి ఇంకా ఎన్నో సేవలు పాస్టర్లకు కానీ, వికలాంగం కానీ, అట్లాగే అందరికీ ఆయన దేవుని కృపలో నడిచి చాలామందికి ఇట్లా సహాయాలు చేస్తున్నారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ జానన్న చారిటబుల్ ట్రస్ట్ పరిచర్లు నేను గత 25 ఏళ్లుగా, సేవ అయితే 30 ఏళ్ళుగా చేస్తున్నాను. ట్రస్ట్ పరిచర్లు అయితే 20 ఏళ్ళ పైనుంచి చేస్తున్నాను. ప్రస్తుతానికి కరోనా కష్టకాలంలో మరి ఈ COVID-19 లాక్డౌన్ డేస్లో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ బిడ్డ కూడా మరి తండ్రి లేని ఈ బిడ్డ వివాహం పెట్టుకున్నారు. తల్లి, 2 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు. మరి వారి కుటుంబంలో శుభకార్యం ఉంది, కానీ ఓ పక్క కరోనా కష్టాలు. వాళ్ళకి ఎటు నుంచి ₹1 వచ్చే అవకాశాలు లేని పరిస్థితుల్లో మరి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు నగదుగా వారికి మేము అందించడానికి, ఆ బిడ్డల కుటుంబాన్ని, ఆ బిడ్డ వివాహానికి కావాల్సిన అవసరతలకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపినందుకు దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నేను చేస్తున్న ఈ సేవలను ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తున్న వారందరూ కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఈ బిడ్డకు 10,000 సహాయం చేసే కార్యక్రమంలో మరి ఒక ఆఫీసర్ గారు, ఒక గుంటూరు డిస్టిక్ నుంచి కూడా ఒక మేడం గారు, గౌరవనీయులు, ఉన్నత స్థితిలో ఉన్న గౌరవనీయురాలు కూడా దాంట్లో కొంత 5,000 నాకు పంపించి, అయ్యా మీరు ఇలాంటి సేవ చేస్తున్నట్టు అందులో ఆ పాప కొరకు వాడమని చెప్పారు. వారికి, వారి కుటుంబానికి కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పటికీ సుమారుగా రైస్ కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ధనం రూపంలో కానీ 1000 మంది పైన 1,500 మందిని దగ్గర మేము చేరుకున్నాం ఈ కరోనా కష్టకాలంలో. కాబట్టి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఉద్దేశిస్తున్నాం. మీరందరూ మా కొరకు ప్రార్థించండి. మీరు ఆశ్రయించబడిన కుటుంబాలు, ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న కష్టాలు ఉంటే తప్పగా వాళ్ళని ఆదుకోండి. ఒకవేళ మీరు వెళ్ళి చేయలేకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళను ప్రోత్సహించి మీ కుటుంబం ద్వారా మంచి సేవలు చేయించండి. అలాగే మరి ఈ మంచి సేవలో సాక్ష్యం ఇచ్చిన పాప వాళ్ళ అమ్మమ్మ గారు, తాతయ్య గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. తప్పగా మీకు రేపు మీకు జరిగే శుభకార్యం ఘనంగా జరుగుతుంది. మీకు కొదువు ఉండదు, దేవుడు సమృద్ధినిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఆశ్రయించాడో మీకు ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడిన 10,000 మీకు ఒక సమృద్ధిని ఆశ్రితంగా దేవుడు చేయగలడని నేను నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈ రోజున జానన్న చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద కరోనా కష్టంలో ఉన్నటువంటి ప్రజలు, మరి గుడివాడలో ఏజీకే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు, మరియు మాంటిసోరీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు, మూడవదిగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ రోజున వేరే ఊరు వెళ్ళడానికి అక్కడ నడిపించబడిన వాళ్ళు, వీళ్ళే కాకుండా రోడ్డు మీద ఉన్న అర్చకులు అనేకులకి ఈ రోజున సుమారుగా 125 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేసే వాళ్ళకి ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు మా ట్రస్ట్ను వాడుకోవడం నాకు సంతోషంగా ఉంది. కాబట్టి నాతో పాటు ఇక్కడ మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా నాతో పాటు వాళ్ళు శ్రమించినటువంటి మా సంఘ పిల్లలు, ఆత్మీయ బిడలు, అలాగే నా బంధువులు కూడా ఇందులో ఉన్నారు, నా కుమారులు కూడా ఉన్నారు ఇందులో, రక్ష సంబంధికులు కూడా. వీళ్ళందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ రోజున మరి అందరం కలిసి మంచి సేవ చేయడానికి కృప చూపేయండి. అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల అందుబాటులో ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళని దయచేసి ఆదుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆదుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళి సేవలు చేయలేకపోతే నన్ను ఉపయోగించుకోండి. మీ కుటుంబం తరపున, మీ కంపెనీల తరపున, మీ ప్రాజెక్టుల తరపున నేను వెళ్ళి మీరు ఏం చెప్తే అది 100% పరిపూర్ణంగా ఆ సేవలు చేసి మీ కుటుంబాల కొరకు, మీరు ఇచ్చిన ప్రతి అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రభు ఈ కరోనా కీడును త్వరగా కొట్టివేయాలని నేను కోరుకుంటున్నాను. త్వరగా ఈ కీడు నుంచి ప్రపంచాన్ని దేవుడు విడిపించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ రోజున సుమారుగా 125 మందికి ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమాల్లో పరిచర్యపరంగా నాతో సహకరించిన బిడ్డలందరినీ స్తుతిస్తున్నాను. అలాగే ఈ ట్రస్ట్ దేవుడు ఇంకా అభివృద్ధి చేయాలని ప్రేయర్ చేయండి. అలాగే ఈరోజు పాలిభాగస్తున్న ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అందరికి కూడా వాళ్ళ స్టాఫ్ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కోవిడ్ కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండో దఫా లాక్డౌన్ పీరియడ్ నడుస్తుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ని గౌరవిస్తూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. అందును బట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన గుడివాడ డివిజన్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అందును బట్టి మనకి ఒక కేసు కూడా నమోదు కానటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క గొప్ప ఉద్యమంలో కనబడని శత్రువును ఓడించేటువంటి ఈ యొక్క పోరాటంలో, యుద్ధంలో ప్రజలందరూ సహకరించడం మూలానే ఇదంతా సాధ్యమవుతుంది. అదే మాదిరిగా ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి కష్టకాలంలో ప్రభుత్వం తరపున యాచకులకు అయితేనేమి, పేదవారికి అయితేనేమి, మరి ముఖ్యంగా వలస కూలీలకు అయితేనేమి ప్రతి ఒక్కరిలో
అర్ధాకలితో కానీ ఉపవాసంతో కానీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వారందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిత్యావసర సరుకులు అయితేనేమి భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో నిమిత్తంగా అనేకులు మన గుడివాడ పట్టణంలో డివిజన్లో మంచి మనసున్న దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున గవర్నమెంట్కి సహకరిస్తున్నారు. అందులో భాగంగానే మన స్థానికంగా ఉన్నటువంటి జానన్న అనే జడా జానరాజు గారు మంచి దాతృత్వంతో వారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారని చెబుతున్నారు. అందును బట్టి వారిని ప్రత్యేకంగా అప్రిసియేషన్ చేస్తున్నాను. ఈరోజు కూడా దరిదాపు 200 మంది పైగా పేద పాస్టర్స్కి అలాగే పేద ప్రజలకి వారి పక్కన గ్రామంలో ఉన్నటువంటి వారికి వలివర్తిపాడులో ఉన్నటువంటి వారికి అనేకులకి వారు ఒక కిట్టుని నిత్యావసర సరుకులు కలిగినటువంటి కిట్టుని అందించడం జరిగింది. అందులో రైస్ ఇచ్చారు, తర్వాత కూరగాయలు ఇచ్చారు, ఆయిల్ కూడా ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చినటువంటి కిట్టు వారికి కొంతకాలం వారు గ్రామాల్లో కానీ వారి పోషణార్థమై ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు జాన్సన్ గారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రభు పేరట నమస్కారాలు, వందనాలండి. ఈ రోజున మా ట్రస్ట్ ద్వారా జరిగిన బేదలకి, చిన్న చిన్న సేవకులకి, పారిశుద్ధ్య కార్మికులకి, ఇంకా కొంతమంది బేదలకి విధవరాండ్రు కూడా కొన్ని ఏర్పాట్లు చేసినప్పుడు గౌరవనీయులు మరి పెద్దలు గనులు మన ఎంఆర్ఓ గారిని ఆహ్వానించినప్పుడు వారు చాలా గొప్ప హృదయంతో తహసీల్దార్ గారిని మరి ఇరువురిని కూడా వారిని మేము ఆహ్వానించినప్పుడు గొప్ప హృదయంతో వారి ఇరువురు కూడా మరి వారి స్టాఫ్ అంతా రావడం, వారి ఘనమైన చేతుల మీదుగా పేదవాళ్ళకి చిన్న చిన్న గ్రామాల్లో సేవ చేసుకునే సేవకులకి మేము ఈ ట్రస్ట్ సేవలు చేయడం మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇలాంటి గౌరవప్రదమైన గనులైన అధికారుల ద్వారా మేము ఇంకా ప్రోత్సహించబడుతున్నాం. మంచిది. వారికి కూడా ప్రభుపేట మా వందనాలు తెలియజేసుకొనిచున్నాం. మరి అధికారులు అలాగే మన రాష్ట్ర నాయకులు సీఎం గారు సైతం అలాగే ఎంతోమంది ఇక్కడ సుధాకర్ అన్నయ్య గారు కూడా వచ్చారు, మాకు తోడు సంతోషం. అలాగే ఈ సేవలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని 100 మందికి చేసాం, 1000 మందికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. ఇది చూస్తున్న వారు ఇప్పుడు మనం కరోనా కష్టాల్లో ఉన్నాం. ఇవాళ మన అధికారులందరూ కూడా ఎంతో ఘనమైన గొప్ప పరిచర్లు సేవలు చేస్తున్నారు. వారు మీరు కూడా ఆశ్రయించబడిన కుటుంబాలు మీ ప్రాంతాల్లో దీనులను కష్టాల్లో ఉన్నవారిని బేదలను ఆదుకోండి. అదే దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే బైబిల్లో ప్రభు ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. మేము అదే ఫాలో అవుతున్నాం పిల్లరా. కాబట్టి మీ అందరికీ వందనాలు. ఒకవేళ మీరెవరైనా ఈ సేవలు చేయలేకపోతే నాకులాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఏదేమైనా భేదవాళ్ళను మనం అందరం చేరుకుందాం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుందాం. త్వరగా కరోనా కీడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. దేశం, ప్రపంచం, మన రాష్ట్రం శాంతి సమాధానం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలకి గౌరవప్రదంగా మా ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారు మా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.